ఓవర్గా మాట్లాడిన వల్ల వాడేదన్నా చేసుకుని ఉంటాడా? అయ్యో చచ్చాను. వాడికి ఏమీ అవ్వకుండా ఉండాలి. హలో 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 తెల్లవారిపోయిందే. వచ్చేసారయ్యా, వచ్చేసారు. అలాగే పికప్ చేసుకొని వెళ్ళిపోవడమే. ఒక సూర్యుడు ఉదయించాడు. బెస్ట్ ఇంప్రెషన్, ఫస్ట్ ఇంప్రెషన్. అయ్యో శంకర్ సార్ నేను ఎక్కడున్నాను? నేనే మీ హీరో. ఆల్రెడీ వాడు హీరో అయిపోయాడు. ఏంటయ్యా ఇక్కడ పడుకొని నిద్రపోతున్నావా? బయట స్వచ్ఛమైన గాల్లో పడుకోవడం మీకు అలవాటు. నేను అదే కథ చేస్తున్నాను. సూపర్ అయ్యా. ఇంకా నయం శంకర్ సార్ కాదు. ఏంటన్నా ఏ మాట లేకుండా హఠాత్తుగా వచ్చారు? అది ఎందుకు అడుగుతావులే, ఆ కథ గణేష్ చేసిన పని వల్ల ఇదంతా. అరే బాగా గట్టిగా కొట్టండ్రా. హత్తుకున్నదే హత్తుకున్నదే, అది నన్ను హత్తుకున్నదే. ఎక్కడా ఎక్కడా? చెరువు గట్టు మీద కనకాని, చెరుకు తోటలు సరోజాని, పాలు పితుకుతున్నప్పుడు బామని, అరటి తోటలో వనజాని, ఎప్పుడు ఎప్పుడు? ఉదయం సమయంలో కనకాని, పట్ట పగలులో బామాని, సాయంత్రం సమయంలో వనజాని, చీకటి రాత్రిలో సరోజాని. ఎలా ఉంది? ఈ ఒక్క నాటకంతో ఎంత ఫేమస్ అయిపోతారో చూడు. నేసమణి, నిన్ను ఊరికే వదిలిపెట్టండ్రా, కొట్రా. కదా గణేష, రండి. కొత్తగా ఒక బుకింగా. నిన్నే కొత్తగా ఒక డ్రామా వేశాం, ఇవాళ వెంటనే ఒక బుకింగ్ వచ్చిందే. రండి, మీకేం కావాలో అది నేను ఇస్తాను, నాకేం కావాలో అది మీరు ఇచ్చేయాలి. ఓకేనా? రండి. ఆల్రెడీ నువ్వు ఆడిన నాటకం వల్లే ఇక్కడికి వచ్చానురా. నా పెళ్ళం తప్పుడు మనిషిని ఊరందరికీ నాటకం ఆడి చూపిస్తావా? పైగా వాస్తవ సంఘటనని తన పేరు కూడా మార్చలేదు. రేయ్, దీనికి కారణమైన వాడిని నరికేస్తాను, నిన్ను నరికేస్తాను. ఎక్కడికి వెళ్ళా నిన్ను నరకకుండా వదలనరా. ఇది యథార్థ సంఘటన కాదా అని చెప్పి నా పేరు కూడా మార్చలేదయ్యా. అవును, నీ ఫోన్ ఏమైందిరా? రేయ్, ఎక్కడికి వెళ్తున్నావు? ఏమయ్యా, చంద్రుడి దగ్గరికి వెళ్ళొచ్చు, సూర్యుడి దగ్గరికి వెళ్ళగలవా? గణేశన్ కదా, గణేశన్. ఆయన విలువ ఈ కమెడియన్ కి తెలియదు, ఈ హీరోకి తెలుసు. సో ఆయన్ని జామీన్లో తీస్తాను, నేను హీరోగా నటిస్తాను. ఇంకో గుండు కన్ఫర్మ్. ఆ తర్వాత నన్ను వేరే లెవెల్లో చూస్తారు. సరే సార్. హలో హలో. నైట్ తిట్టింది సరిపోదా? మళ్ళీ తిట్టాలా? నేను మనోరమ్మాయి కదా డీసెంట్గా మాట్లాడాలనుకున్నాను. ఓవర్గా మాట్లాడుతున్నారు. ఊరికి చెరగ పుట్టిస్తే అంతే అండి. వీడే చస్తాడు, నువ్వే మాట్లాడు. నేను మాట్లాడితే చచ్చిపోతాడు. హలో హలో, నేనే పూర్వికను మాట్లాడుతున్నాను. అయ్యో సారీ అండి. చిన్న విషయానికి ఎందుకు ఇద్దరు ఇలా గొడవ పడుతున్నారు? నేను ఎప్పుడో మర్చిపోయానండి. ఆవిడే నన్ను తప్పుగా అనుకుంటున్నారు. మీరెంత బాగా మాట్లాడుతున్నారు. సరే, ఈవినింగ్ ఫ్రీగా ఉన్నారా మీరు? You want? No thanks. ఆ డోర్ క్లోజ్ చేయండి, ఏసీ బయటకు వెళ్తుంది. ఏమండి, బీచ్కి వచ్చాం, ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో. మీరు దేనికొచ్చారో అదే చూడండి. తలుపు వేసుకుని లోపల ఏం చేస్తున్నావురా? సార్, డ్యూటీకి వచ్చాను సార్. కారులో ఎవరున్నారు? కస్టమర్ సార్.
ఎవరికిరా? ఏంట్రా లుక్? నేను మళ్ళీ వచ్చేటప్పుడు బండి ఇక్కడ ఉండకూడదు, నరికేస్తా. బండిదిరా. సంజయ్, పద వెళ్దాం. ఏంటి బ్రో, వచ్చేటప్పుడు గడగడా మాట్లాడారు మీరు? ఇప్పుడేంటి ఇంత సైలెంట్ అయిపోయారు? మళ్ళీ వైషు ఏదైనా మీతో గొడవ పడిందా? అలా ఏం కాదండి. హాయ్ సంజయ్. పూర్విక చెప్పండి. వైషు నీతో మాట్లాడాలంట, ఇస్తాను. హలో, నేను వైష్ణవిని మాట్లాడుతున్నా. చెప్పండి. నేను మిమ్మల్ని కలవాలి. నిన్న కారు తీసుకొచ్చినందుకు మీరు డబ్బులు తీసుకోలేదు, అందుకనే ఒక చిన్న గిఫ్ట్ తీసుకోండి. థ్యాంక్స్ అండి. అవును, మీరు ఎన్ని సంవత్సరాలుగా డ్రైవర్గా ఉన్నారు? పార్ట్ టైం గానే డ్రైవర్గా ఉన్నాను. త్వరలోనే హీరో అవుతాను. వావ్, ఇన్ని రోజులు ఒక హీరోతోనా మనం పరిచయం పెంచుకున్నాం? ఛాన్సే లేదండి. మా ఫ్రెండ్ అనుకుంటే చాలా సంతోషంగా ఉంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అండి. మీరు కూడా తనకి విష్ చేయండి. కమింగ్ 24 తన బర్త్డే. ఓ, అడ్వాన్స్ విషెస్ అండి. ఈ సంవత్సరం మీరు అనుకున్నదల్లా జరగాలి. ఎందుకు ముందే జరగదనుకుంటా? ఏమండి, ఎందుకు ఇప్పుడు నెగటివ్ గా మాట్లాడుతున్నారు? ప్రతి పుట్టినరోజుకు సన్సెట్ అయ్యే కన్యాకుమారికి చూడాలని నా సెంటిమెంట్. ఆ సంవత్సరం చాలా బాగుంటుంది, కానీ ఈ సంవత్సరం అక్కడికి వెళ్ళడం అవ్వదు. ఎందుకండి? దీనికి ప్రాజెక్ట్ ఉంది, నాతో రాలేదంట. నేనెలా నీ ఒంటరిగా మీరు వెళ్తాను? సూర్యోదయాన్ని చూడాలి, అంతేగా? మీరు చూస్తారు. సంజయ్, ఇదిగోనయ్యా, ఇది తీసుకెళ్లి తాకట్టు పెట్టి ఎంతో కొంత డబ్బు పట్టరా. ఇది మీకు సెంటిమెంట్ అయిన ఉంగరం అన్నా. ఇది ఎప్పుడు మీ చేతికే ఉండాలి. నేను చూసుకుంటాను, ఓకే? நீயாவது கையதான் இருப்ப, ஆனா நான் அவருக்கு உயிரே கொடுப்பேன். இவ்வளவு நாளா எங்கடா இருந்தது? ஆரம்பத்திலே என் கூட இருந்திருந்தா ஒருத்தனை அடிச்சிருக்க முடியுமா? இல்லாதனாலதான் அம்புட்டு அடி. உங்களால எனக்கு ஒரு விடிவு பொறுத்திருக்கா. సార్, బండి రెడీ. క్రిస్మస్ అప్పుడు మన ఊరు బాగుంటుంది కదా? అలా ఉండదా ఏంటి? ఒక రోజు తర్వాత ఉంటే ఎంత బాగుండేది కదా. ఏంటి ఇది? కుటుంబ పరువుని తీసేసావు కదా. ఇక్కడికి చదువుకోవడానికి వచ్చావు, ఊరి మీద పడి తిరగడానికి. ఎవరికి తెలియకుండా ఎవరితోనో మన ఊరికే వచ్చి వేషాలు వేసావంటే నీకు ఎంత ధైర్యం ఉంటుంది? అది కాదన్నా. నువ్వు మాట్లాడుకో, నువ్వు మాట్లాడుకో. నాకు వచ్చే కోపానికి నువ్వు చదివించింది చాలు. బయలుదేరు, బయలుదేరు, బయలుదేరవే. నేను చెప్పాను కాబట్టి అక్కడికి వెళ్ళి అంతా నేర్చుకున్నావు. ఇది ఖచ్చితంగా నీకు వేస్ట్ అవ్వదు. కొత్త హీరోతోనే సినిమా తీస్తానంటున్నావు. నా డబ్బుతో ఎవరో హీరోగా చేసే బదులు నా కొడుకుని పెట్టి తీయమని ప్రొడ్యూసర్ చెప్తున్నాడు. ఇప్పుడేం చేద్దాం? పెద్ద పెద్ద డైరెక్టర్లనే వాళ్ళు తీయాలనుకుంది తీయలేకుండా ఆపుతున్నారు. నువ్వేం ఫీల్ అవ్వకు. సారీ సంజయ్. బండిది.
రే. ఏమైందిరా? సంజయ్ రానివ్వండి, ఫుల్గా తాగుదాం. వాడు వస్తాడులే కానీ మీరు తాగండి. వాడు రాకుండా మేము ఏమీ ముట్టం. వాడు వచ్చాకే ఏదైనా. వాడి చేత్తో పోసిస్తేనే తృప్తిగా ఉంటుందండి. సరే వదిలేనా, ఇంత చెప్తున్నాడుగా. అన్నా కాలు చేతులు వణుకుతున్నాయి, కొంచెం లైట్ గా. నెత్తి మీద ఒకటి ఎయిరా. ఎక్కడ ఉన్నారా ఇన్నాళ్ళు? కోడంబక్కలో అన్న. అవునన్నా. అదిగో వచ్చేసాడు అన్నా. అసలు సంజయ్ వచ్చేసాడు. సంజయ్ ఏమైందయ్యా? డబ్బులు పెడితేనే హీరో చేస్తారంట. నా కళని నాశనం చేసేసారు. వద్దన్నా, నీ కళ చెదిరిపోయింది. ఈ శరీరం నాశనం అయితే ఏముంది? ఒరే సంజయ్, ఒక సినిమా తీయాలంటే ఎంత అవుతురా? అన్నా 2 కోట్లు అవుతుందన్నా. 2 కోట్లేంట్రా? 3 కోట్లు ఇస్తాను. నా సంజయ్ హీరో అవ్వాలి. మన ఏం ఏంటన్నా గుడికి వెళ్ళొచ్చారా? నన్ను లేపుండొచ్చు కదా, నేను కూడా గుడికి వచ్చుండేవాడిని. రాత్రి మాట్లాడింది మర్చిపోయారా? ప్రారంభించాలి కదా. మొదలు పెడదామన్నా, లేస్తున్నాను. అన్నా నైట్ ఏదో మత్తులో మాట్లాడారు అనుకుంటే నిజంగానే బయలుదేరారేంటి? ఇది మన వల్ల సాధ్యమేనా అన్నా? నేను ఒకసారి చెప్తే చెప్పిందేరా. నేను ఇక్కడి నుంచి మాట్లాడట్లేదురా, ఇక్కడి నుంచి మాట్లాడుతున్నా. వస్తానురా. బాయ్ బాయ్. ఒరే సంజయ్, ఈ ప్రోగ్రాం ఎక్కడరా? వసంతంతో జరిపిస్తున్న 38వ వార్షికోత్సవంలో ఎవరు 1 కేజీ బంగారం గెలుచుకుంటారో ఇప్పుడు చూద్దాం. మనం కొద్ది సమయంలో ఎవరు విన్ అవ్వబోతున్నారో మనం తెలుసుకుందాం. ప్రజలందరూ చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇన్ని సంవత్సరాలు ఎవరు విన్ అవ్వలేదు, కనీసం ఈ సంవత్సరమైనా ఎవరైనా విన్ అవుతున్నారని మన అందరూ ఆతృతగా చూస్తున్నాం. మాకు ఆచారాలు సంస్కృతి ముఖ్యం. మొదలు పెట్టండి మ్యూజిక్ ని. కనబడి నిన్ను రాట గురించి చెప్పమంటే అదిగో అక్కడ ఒక అతను ఎక్కుతున్నాడు. ఎక్కండి ఎక్కండి, జాగ్రత్తగా ఎక్కండి, కింద పడతారేమో. జాగ్రత్తగా ఎక్కండి, గట్టిగా పట్టుకోండి. ఎక్కండి ఎక్కండి ఎక్కండి, అంతే అంతే, అలాగే అలాగే ఎక్కండి. జాగ్రత్తేమో, గట్టిగా పట్టుకోండి. దాదాపు 38 సంవత్సరాలుగా ఇది ఎవ్వరూ ఎక్కలేదు. ఇప్పుడు మన అన్నగారు వసంత్ ఓనర్ గారు మంచి బహుమతి ఇస్తానని ప్రకటించారు. ఒక్కొక్కళ్ళు ఎక్కుతున్నారు, ట్రై చేస్తున్నారు, కానీ ఒక్కొక్కళ్ళు ఎక్కుతున్నారు, కింద పడిపోతున్నారు. అది చాలా కష్టంగానే అనిపిస్తుంది, కానీ ఎవరు ట్రై చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఎవరు విన్ అవుతారనేదే మనం చూడబోతున్నాం. అదిగో ఇంకొకరు వచ్చారు, ప్రయత్నిస్తున్నారు. తర్వాత ఎవరు రాబోతున్నారు? ఎవరున్నారు? ఇది ఎక్కి విజయం సాధించే వాళ్ళు ఎవరు లేరా? ఒక్కరు కూడా స్తోమత లేదా, ధైర్యం లేదా? ఎవరున్నారు? రండి రండి, వచ్చి ఎక్కండి, త్వరగా రండి, వచ్చి ఎక్కి విజయం సాధించి ఆ బహుమతిని పొందండి. ఎవరితను ఎగురుతూ వస్తున్నాడు, చాలా ఉత్సాహంగా ఉన్నాడు. ఒకవేళ ఇతను ఎక్కుతాడా, విజయం సాధిస్తాడా, ఆ బహుమతిని పొందుతాడా? చూద్దాం. వస్తున్నాడు, దగ్గరికి వచ్చేస్తున్నాడు. ఎక్కాలని కృత నిశ్చయంతో ఉన్నట్టున్నాడు. ఎక్కుతాడా, సాధిస్తాడా? ఇప్పుడు ఎక్కడానికి రెడీ అయిపోయారు. ముందుకు వెళ్తున్నాడు, సిద్ధమయ్యాడు. వెళ్ళండి వెళ్ళండి, ఎక్కండి. అది అది భూమాత ఆశీర్వాదం తీసుకున్నాడు. తను విన్యాసాలు చేస్తున్నాడు. ఇప్పుడు ఎక్కుతాడా? ఎక్కుతున్నాడు. చూడండి, అందరూ చూడండి. పైకి ఎక్కుతున్నాడు. ఖచ్చితంగా ఇతను విజయం సాధిస్తాడనిపిస్తుంది. దగ్గర వరకు వెళ్ళారు, కానీ పట్టుకోలేకపోయారు. ఇంకా ట్రై చేస్తున్నారు. ఏం జరుగుతుంది?
Come on, Nesamani. Come on, Nesamani. Come on. అలాగేనా అలాగే బాగా నువ్వు చేయగలవు Come on, come on, Nesamani. Come on. అలాగే Come on. Come on. అంతే 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 ఎక్కు 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 కమాన్ కమాన్ అదే Come on. Come on, come on, come on. పైకి వెళ్ళాడు Come on, Nesamani. Come on, Nesamani. Super. సాధించారు ఎవరు చేయలేంది ఈయన సాధించారు. ఎవరు ఇన్ని సంవత్సరాలు విన్ అయితే లేదు, కానీ మన తమిళనాడు ఈ బ్రూస్ లీ ఈయన విన్ అయ్యారు. అందరికీ చాలా గౌరవాన్ని తీసుకొచ్చారే. హలో, నేను వైషన్ మాట్లాడుతున్నా. హే, ఊరు నంబర్గా ఉంది. ఎప్పుడు ఊరికెళ్ళావు? నేనెక్కడొచ్చాను? ఇది జరిగిందే నన్ను ఊరికి తీసుకొచ్చారు. సంజయ్, నీతో ఒకరోజు ఉంటేనే నాకు చాలా రోజులు ఉన్నట్టేనే అనిపిస్తుంది. నిన్ను చూడాలని అనిపిస్తుంది. తప్పకుండా నిన్ను చూడడానికి వస్తాను. రా నువ్వు లైన్లోకి వస్తావని తెలుసు. నిన్నేమి చేయను. నీ కళ్ళ ముందే దీన్ని ముక్కలు ముక్కలుగా నరుకుతాను. రా. ఎలాగే అలా ముష్టి వాళ్ళని వెతికి మరీ ప్రేమిస్తున్నారు. ఇంటి పరువు తీయడానికా? తను చాలా గొప్పవాడవుతాడు. ఎలాగలాగా సూపర్ స్టార్ అయ్యి ఒకే సినిమాలో నటించి పెద్ద ధనవంతుడవుతాడా? వచ్చి ఆడికారులో నేను తీసుకెళ్తాడా? ఇదంతా జరుగుతుందనుకుంటున్నావా? అలా గనక జరిగితే నా నిర్ణయాన్ని నేను మార్చుకుంటాను. లేదంటే నీ నిర్ణయం మార్చుకోవాలి. అప్పటి వరకు వాడితో ఏ కాంటాక్ట్ పెట్టుకోకూడదు. ఏంట్రా అవకాశం దొరికిందా? చెప్తానన్నారా. నీకే దొరకలేదు, నాకెక్కడ దొరుకుతున్నా? పదా, నీలాంటి మొఖాన్ని వెతుకుతున్నారా? పోరా రే. నాలాంటి మొహాల కోసం అవునరా, పోరా. ఒకవేళ అనిమల్ సినిమా తీస్తున్నారా? డైరెక్టర్ ఎలా ఉన్నాడో చూద్దాం. ఓకే బాస్. ఎవర్రా మీరంతా? జస్ట్ లీవ్ ఇట్. వదలండ్రా. వదలమని చెప్తున్నానా? వదలరా. వదలరా. అరవకుండా రమ్మంటున్నానుగా. ఎవరైనా నన్ను కాపాడండి. వదలరా. వదలరా.
ఏయ్, ఆగవే. ఏయ్, రా 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 రా. ఏయ్, త్వరగా రారా. ఏయ్. ఏయ్. ఆగవే, నన్ను మోసం చేసి వైజాగ్ వచ్చి దాక్కుంటే నిన్ను కనిపెట్టడం నాకు అసాధ్యం అని అనుకున్నావా? వైజాగ్ సిటీలో నలుమూలలో నువ్వు ఎక్కడికి వెళ్ళి దాక్కున్నా సరే గద్దలాగా ఎత్తుకెళ్తానే. ఎలా లేపన చూసావా? నాకు దక్కని నువ్వు ఇంకెవ ఏయ్, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్ను వదలనే. ఇక్కడే. ఏమండి, మీతో ఎవరు లేరా? ఒంటరిగా ఉంటున్నారా? అవును, అమ్మా నాన్న ఊర్లో ఉన్నారు. నేను ఇక్కడ ఒంటరిగా ఉంటాను. ఈ టాబ్లెట్ వేసుకోండి, సరైపోతుంది. నాకేమో భయంగా ఉంది, వాడిక్కడికి కూడా వస్తాడని. భయపడకండి, వాళ్ళెవరు ఇక్కడికి రారు. ప్రశాంతంగా పడుకోండి. గుడ్ నైట్. నైట్ ఫుల్లుగా ఇక్కడే ఉన్నావా? మీరు భయపడుతున్నారు కదా, అందుకే ఇక్కడ ఉండిపోయాను. నన్ను లేపొచ్చు కదా. మీరు టైర్లో నిద్రపోయి ఉంటారు, అందుకే లేపలేదు. ఓ గాడ్. అరే ఏంట్రా అది?
వీధంతా ఇంత ఖాళీగా ఉంది. ఒకవేళ అమావాస్యని అందరూ మర్చిపోయారా? పట్టపగలు 11 తలుపులు వేసుకున్నారు. బయటకు వచ్చి గుమ్ముడుగా కొట్టాలని ఎవరికీ లేదు. ఇల్లు లాక్ చేస్తుందని లోపలికి వెళితే బ్యాక్ డోర్ ఓపెన్ చేసుకుని మరీ కూర్చున్నారు. మూట? ఏం మూట అయింటుంది? ఇల్లు చూస్తే డబ్బు మూటే అయి ఉంటుంది. తాళం వేస్తుంది, విట్నెస్కి ఎవరు రారు. అదిగో వస్తున్నా. హలో, వస్తున్నప్పుడు ఒక పసుపు బ్యాగ్ తీసుకురా. 2 మూటలా? రే, పసుపు బ్యాగ్ వద్దు, ఒక సూట్ కేసే తీసుకురా. వెళ్ళిన దోచేద్దాం. త్వరగా రా. ఇంట్లో ఉన్న మూటను దుబ్బేసి సెటిల్ అయిపోవాలి. ఈ చెట్టు వెనకాల దాక్కుందాం, అప్పుడే ఎవరికి కనిపించదు. అరే ఏంటిది? గేట్ నుంచి ఒక లోడ్ లారీ గుమ్మడికాయతో వస్తుంది. దీన్నే 2 మూటలు అన్నారా? దీన్నైనా కింద పడేరా, చిల్లర ఎరుకుంటాను. ఏంటి వీడు గుమ్మడికాయతో రొమాన్స్ చేస్తున్నాడు? అరే చూస్తాడే, ఎవరాడు చెట్లు పీకేదే? నేను అగ్రికల్చర్ స్టూడెంట్ సార్. నేను తిప్పలేకుండా తిప్పుతున్నాను కదా, వచ్చి కొంచెం సాయం చేయరా. వస్తున్నాను సార్, వస్తున్నాను. ఏంటి సార్ లోపల చాలా ఉన్నారా? తిరుగుతున్నాను, ఏమాత్రం చెల్లాగేరా. ఏమండి, ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊరు దిష్టి, అందరి దిష్టి, అలాగే ఇంకా అమ్మాయిల దిష్టి కూడా ఈ రోజుతో మొత్తం పోవాలి. దమన కొడుకు ముందే కట్ చేశాడు. దిష్టి ఎక్కువగా ఉంది, నువ్వు లోపలికి వెళ్ళి నేను చూసుకుంటాను. వెళ్ళు. అబ్బా, ఎప్పుడేరా నా మనసులో ఉన్న బాధ అంతా దింపేసావు కదా, లోపలికి వెళ్ళి వెళ్ళు. నడక చూడు, బ్యాటరీ బొమ్మలాగా. లారీ షెడ్కి వెళ్ళిపోయింది. ఎంత ఉందో చూద్దాం. 5 పైసలు, 10 పైసలు, 20 పైసలు, పావలా. ఓరి అడుక్కునే ఎదవా, ఇవన్నీ నేను పుట్టక ముందు నుంచి చల్లవరా. ఇదిగో వస్తున్నా నాగు. వీడొకడు. రే రారా, గోని సంచి తీసుకురా. ఇక్కడ నేను ఒకనే చంపైపోతున్నాను. అలాగే ఒక అంబులెన్స్ తీసుకుని రారా. రే ஹலோ, இப்படி ஃப்ரீயா? யாரை பார்த்து என்ன கேள்வி கேட்குற? நான் எப்பவுமே ஃப்ரீ தான். என்ன சொன்ன சொல்லு. மறந்ததுக்கு பனிஷ்மெண்டா என்னை வெளியே கூட்டிட்டு போ, அப்ப சொல்றேன். சரி. ఏంట్రా బావా, ఇంకా రాలేదు? వస్తుందిలేరా, ఆగు. అరే బాబు, టైం అయింది కదరా. అబ్బా ఉండండి పంతులు, పరిస్థితి తెలుసుకోకుండా. రే, ఇప్పుడు స్విచ్ ఆఫ్ అనే వస్తుందిరా. నాకెందుకో తను వస్తుంది అనిపించడం లేదు. నాకు నమ్మకం ఉందిరా, తను తప్పకుండా వస్తుంది.
నన్న వెచ్చామును అది ఇప్పుడు లేదు జాను వాటర్ లేదు చూడు దానిలా అయిపోయాను నిన్న వచ్చామును అది ఇప్పుడు లేదు జాను వాటర్ లేదు చూడు దానిలాగా అయిపోయాను నిన్న వచ్చామును అది ఇప్పుడు లేదు జాను వాటర్ లేదు చూడు దానిలాగా అయిపోయాను అరే నైట్ ఫుల్ డ్రీములు నువ్వు ఇప్పుడు నాకు కావాలా ఆ ఇంజిన్ నన్ను ఇప్పుడు వదిలి అలగిపోయేసిందే నేను ఫ్రీగా ఉన్నానే ఆ ఇంజిన్ నన్ను ఇప్పుడు వదిలి అలగిపోయేసిందే నేను ఫ్రీగా ఉన్నానే దోసుకుని వచ్చేసింది పడవ మా జీవితమే ఇలాగుంది హ్యాపీ లైఫ్ మనది ఆకాశంలో ఎగురుకొని వచ్చేసిందే ప్రేమము ఇలానే మేము వాడుతూ ఉంటే ప్రేమ పక్షులవుతామే కులం నుంచోనే ఇక్కడ ప్రేమం చచ్చిపోతుందే ఆఫ్ ఆన్ అవుతూ ఉందే ప్రేమ బల్బు ఇక్కడ ప్రేమ పలికి రోజు వచ్చింది చెప్పు జాను ఇది న్యాయమేమే మరిచిపోయా ఇప్పుడు నేను అన్ని చెప్పు జాను ఇది న్యాయమేగా మరిచిపోయా ఇప్పుడు నేను అన్ని నిన్న వచ్చామును అది ఇప్పుడు లేదు జాను వాటర్ లేదు చూడు దానిలాగా అయిపోయాను బాస్ వాళ్ళు ప్రేమించడం మీకు నచ్చలేదా బాస్ ప్రేమకు పేదోళ్ళు వేస్తారు చూడు వేలి ఆ గ్యాపులో వేరే ఎవరు కట్టుతారు తాళి నేను ఊరు తిరుగుతుంటే చూసేసాను నిన్నే నా కన్నీళ్ళంతా వేస్ట్ చేసా ఇక్కడొచ్చా ఇప్పుడే ఏమైందో ఎందుకైందో నాకు తెలియదు ఇప్పుడే నా ప్రేమకెవరు కాపుల చేస్తారు నాకు తెలియదే వాడెక్కడ పోతాడు నాకు తెలియదే ఇప్పుడు నా ప్రాణమే ఇస్తాను తనకి అని తెచ్చేస్తానే చెప్పు జాను ఇది న్యాయమేమే మరిచిపోయా ఇప్పుడు నేను అన్నీ So cute. I will be with you forever. Can I kiss you? Okay. Thank you. ఆటోనా ట్రైన్ కదా. నమస్తే అన్న. నువ్వు సావడానికి నా ఆటోనే దొరికిందా? పక్క తప్పుగా
ఈ పరిస్థితిలో నా చూడాలి. నువ్వెంతో గొప్పవాడు అవుతావు అనుకున్నాను. దారుణంగా ఉన్నావురా. పోయి పోయి ఒక అమ్మాయి కోసం నువ్విలా మారుతావని అనుకోలేదు. నీకు నేనున్నానురా. ఐ లవ్ యూ. నీకేమైందిరా? ఇలా చూడరా. ఏం చేసావురా? ఏంట్రా, ఎందుకురా ఇలా చేసావు? అయ్యో, నాకు అప్పుడే తెలిసే ఈడు పెద్ద సూపర్ స్టార్ అవుతాడని. అన్నావా? సంజయ్ని ఏడిపించినప్పుడు ఇప్పుడు కనెక్ట్ చేసుకుంటే బాగుండేది. పర్వాలేదులే, వెయ్యి. సిగ్గుపడకు, నేనే కదా. సూపర్ స్టార్ అయ్యి ఒక్క రోజులో నిన్ను ఎత్తుకుపోతానా? అలాగే ఆడి కార్లో వస్తానా? ఇవన్నీ జరుగుతాయనుకుంటున్నావా? ఇలా జరిగితే నా నిర్ణయాన్ని నేను మార్చుకుంటా. చాలరా అన్నా. రేయ్, ఏడ్రా అన్నయ్య? మాటేరాని చిన్నదాన్ని కళ్ళు పలికే ఊసులే, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు. సంజయ్, మీరు మొదటి సినిమాలోనే పెద్ద హీరో అయిపోయారు, కానీ ఎవ్వరూ ఊహించని ఒక పెద్ద అంతస్తుకు చేరుకున్నారు. ఈ ఫీల్ మీకు ఎలా ఉంది? కానీ ఇది ఎలా జరిగిందో చెప్పండి. నేను ఇక్కడ కూర్చున్నందుకు కారణం మా అన్నయ్యే. బాబు, సంతోషంగా నా తోటని మీ నాన్నకే అమ్మేశానయ్యా. ఎందుకంటే నా ఏం ఏంటంటే సినిమా తీసి సంజయ్ని హీరో చేయడమే. మీ కథలు బాగుంటాయని సంజయ్ చెప్పాడు. మనందరం కలిసి సినిమా చేస్తున్నాం, గెలుస్తున్నాం. ఈయన ఇంత పెద్ద హీరో అవడానికి కారణం మీరే అని చెప్తున్నారు. అది ఎలాగో మాకు చెప్తారా? దానికి నేను కారణం కాదమ్మా, నా మిత్రుడు కథ గణేశే. కానీ వాడిప్పుడు నాతో లేడన్న బాధ నాకుంది. ఉన్నాను ఉన్నాను. గణేశ రా, గణేశ రా. వచ్చేసాను, వచ్చేసాను. కొత్తగా కథ రాశాను. నా కథకి హీరో నువ్వు. ఆహా, నువ్వు.